ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అందరికీ నమస్కారం అండి. మా గురువుగారి గురించి నేను మా గురువుగారు ఉండగా తెలుసుకున్నది చాలా తక్కువ. నేనేదో తెలుసుకున్నాను అనుకున్నా, కానీ ఇక్కడ పెద్దవాళ్ళ మధ్యలో మా గురువుగారి విలువని, మా గురువుగారి గొప్పతనాన్ని ఇంకా ఇంకా ఎన్నో రకాలుగా తెలుసుకోగలిగా. అంటే మా గురువుగారు ఉండి కూడా మాకు జ్ఞానాన్ని పంచారు. ఇప్పుడు గురువుల రూపంలో ఉండి కూడా మాకు జ్ఞానాన్ని పంచుతున్నారు. మేము చాలా అదృష్టవంతులం. మా గురువుగారు చేసిన కష్టం మాతాజీ గారి వెంట వెళుతూ తోడుగా వెళుతూ తెలుసుకున్న విషయాలు. అది అసలు చెప్పడానికి మాటల్లో వర్ణించడానికి ఉండదు. ఏ ఊరు వెళ్ళినా సరే అమ్మగారు అమ్మటే ఆ ఊరు వాళ్ళంతా గురువుగారి పేరు చెప్పగానే వాళ్ళ ముఖాల్లో సంతోషం, అసలు అది ఆ అనుభూతి వర్ణించడానికి లేదు. నేను పులిపాడు గ్రామం, బలిజేపల్లి గ్రామం, ఇట్లా చుట్టుపక్కల చాలా గ్రామాల అమ్మతో పాటు వెళ్ళిన అనుభవం ఉంది. అక్కడ భక్తులు చెప్పే విషయాలు. పులిపాటి గ్రామంలో మన గురువుగారు 41 రోజు కార్యక్రమం పెడితే 41 రోజు అక్కడే ఉన్నారంట. అమ్మ చెప్తుంది, సామ్రాజ్యం అమ్మ. ఇంటికి కూడా కనీసం వెళ్తానని ఒక రోజు ఉండి మళ్ళీ ఒక రోజు 2 రోజు వచ్చేసారని చెప్పారు. మనం ఆలోచిస్తే ఇప్పుడు మనం గురువు కార్యక్రమానికి ఎన్ని రోజులు వచ్చి ఉంటున్నాం, మన సేవ ఎంత, గురువుగారి అనుభవంలో గురువుగారు చేసిన సేవ ఎంత, వాళ్ళ మాటల్లో ఏంటంటే ఆశ్చర్యం కలుగుతుంది. గురువుగారు నన్నాళ్ళు చౌడయ్య చెప్పినట్టుగా గురువుగారి జీవితం మొత్తం కూడా జ్ఞానం బోధించడానికే ఆయన నిర్ణయం తీసుకొని జ్ఞానాన్నే పంచడానికి ప్రయత్నం చేసి జ్ఞానాన్నే పంచారు. ఇంకా చాతుర్మాస కార్యక్రమాలు అంటే ఓపిక ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు చేయటం వేరు. కానీ నేను మా గురువుగారి దగ్గరికి వచ్చేసరికి గురువుగారు ఓపిక తక్కువగా ఉన్నా సరే ఓపిక చేసుకొని, అదే అబ్బాయి అన్నాడు కదా కరోనా టైం అని, కరోనా టైంలో కూడా చాతుర్మాస కార్యక్రమాలు ఆపలేదు. గురువుగారు 21 సంవత్సరాలు చాతుర్మాస కార్యక్రమాలు చేశారు ఆపకుండా. కొత్తపాలెంలో ఇంకా అంతేగాక గురు పౌర్ణమి కార్యక్రమాలు, ఇంకా కాళికాంబ సప్తపది కార్యక్రమాలు, నెల సత్సంగ కార్యక్రమాలు అంటూ కొత్తపాలెంలో ఎప్పుడు ఏ ఒకటి కార్యక్రమాలు జరుపుతూనే ఉంటారు. అంతేనా అంటే కాదు. పాలవాయి గేట్లో కూడా చాతుర్మాస కార్యక్రమాలు, నెల సత్సంగాలు, ఇంకా గురు పౌర్ణమి కార్యక్రమాలు విశేషంగా జరుపుతూ కాళికాంబ సప్తపది కార్యక్రమాలు పాలవాయి గేట్లో కూడా జరుపుతుంటారు. ఇవేనా అంటే కాదు. ఇంకా చుట్టుపక్కల ఊర్లలో కూడా నెల సత్సంగ కార్యక్రమాల రూపంలో, కాళికాంబ సప్తపది కార్యక్రమాల రూపంలో ఎప్పుడూ ఏదో ఒక కార్యాల్లో ఉంటూనే ఉంటారు. అసలు నాకు ఆశ్చర్యంగా ఉండేది గురువుగారిని చూస్తే. గురువుగారు ఇంత ఓపికగా ఎట్ట తిరుగుతున్నారు ఓమ్మో అనుకునేదాన్ని. కుటుంబాన్ని లెక్క చేయకుండా జ్ఞానం పంచడానికి గురువుగారు చేసిన విషయాలను నాకు చెప్పుకోవాలనిపించి, నాకు వచ్చిన అనుభవంలో 2 మాటలు చెప్పాలనిపించి నేను వచ్చాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మాతాజీ గారికి నమస్కారం తెలియజేసుకుంటూ ఓం తత్సత్. జై గురుదేవ్. గురువు ఇచ్చేటువంటి నిజమైనటువంటి ప్రసాదం ఏమిటంటే జ్ఞానప్రసాదం. ఇప్పుడు మనం ఇంతవరకు స్థూల శరీరానికి భోజనం చేసాం. ఇది ఎంతసేపు ఉంటుంది అంటే మళ్ళీ రాత్రి 8 గంటలకు మళ్ళీ మనం అన్నం తినడానికి మళ్ళీ ఒక లోపల వెలితి ప్రారంభమవుతుంది. పోనీ రాత్రికి కూడా ఇక్కడ ప్రసాదం పెడతారండి అన్నారనుకోండి, మళ్ళీ రేపటి రోజుకి ఉదయానికి
మళ్ళీ వెలితి ప్రారంభమవుతుంది. స్థూల శరీరానికి ఉండేటువంటి ఈ భోజనానికే మనం వెతుక్కోవాలైతే మరి ఈ సూక్ష్మ శరీరానికి కారణమైనటువంటి జ్ఞానప్రసాదాన్ని అందించిన విధానం మనం గురువుల ద్వారా ఏం తెలుసుకోవాలో దాన్ని చక్కగా వారు 2 విషయాలు అంటే గురుదేవులతో వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని పంచుకున్నారు. ఆ గ్రామస్తులు వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆశీర్వచనం అందిస్తూ ఇప్పుడు అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.